ఈరోజు మనము 4th క్లాస్లోని పద్యరత్నాలు పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. వీరగంధం అనే గేయంను ఎవరు రచించారు? వీరగంధం అనే గేయంను ఎవరు రచించారు? ద ఆన్సర్ ఈజ్ త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి. నెక్స్ట్, సుమతి శతకమును రచించినది ఎవరు? సుమతి శతకమును రచించినది ఎవరు? ద ఆన్సర్ ఈజ్ బద్దెన. నెక్స్ట్, పేను నల్లి అనే కథ ఎక్కడి నుంచి గ్రహించబడినది? పేను నల్లి అనే కథ ఎక్కడి నుంచి గ్రహించబడినది? సో ద ఆన్సర్ ఈజ్ నీతి చంద్రిక. పేను నల్లి అనే కథను నీతి చంద్రిక నుంచి గ్రహించబడినది. నెక్స్ట్, జరగబోయే పనిని గురించి తెలియజేసే కాలాన్ని ఏమంటారు? జరగబోయే పనిని గురించి తెలియజేసే కాలాన్ని ఏమంటారు? సో ద ఆన్సర్ ఈజ్ భవిష్యత్తు కాలం. నెక్స్ట్, కవిరాజు అని ఎవరిని పిలుస్తారు? కవిరాజు అని ఎవరిని పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ త్రిపురనేని రామస్వామి. కవిరాజు అని ఎవరిని పిలుస్తారు? ద ఆన్సర్ ఈజ్ త్రిపురనేని రామస్వామి. నెక్స్ట్, తెలుగు బాల శతకాన్ని రచించినది ఎవరు? తెలుగు బాల శతకాన్ని రచించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఏ కాలం జరిగిపోయిన పనిని గురించి తెలియజేస్తుంది? ఏ కాలం జరిగిపోయిన పనిని గురించి తెలియజేస్తుంది? ద ఆన్సర్ ఈజ్ భూతకాలం. నెక్స్ట్, వీరగంధం అనేది గ్రంథం యొక్క ఇతివృత్తం ఏమిటి? వీరగ్రంథం అనేటువంటి గ్రంథం యొక్క ఇతివృత్తం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ దేశభక్తి. వీరగంధం అనేటువంటిది దేశభక్తి ఇతివృత్తంలో కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్, తెలుగు పూల శతకాన్ని రచించినది ఎవరు? తెలుగు పూల శతకాన్ని రచించినది ఎవరు? ద ఆన్సర్ ఈజ్ నార్ల చిరంజీవి. నార్ల చిరంజీవి గారు తెలుగు పూల శతకాన్ని రచించినటువంటి కవి. నెక్స్ట్, నార్లవారి మాట అని పేరు గల శతకం రచించినది ఎవరు? నార్లవారి మాట అని పేరు గల శతకమును రచించినది ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ నార్ల వెంకటేశ్వరరావు. నార్ల వెంకటేశ్వరరావు గారు నార్లవారి మాట అనే పేరు గల శతకాన్ని రచించారు. నెక్స్ట్, ఏ కాలం ప్రస్తుతం జరుగుతున్న పనిని గురించి తెలియజేస్తుంది? ఏ కాలం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని గురించి తెలియజేస్తుంది? సో ద ఆన్సర్ ఈజ్ వర్తమాన కాలం. వర్తమాన కాలం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ నైతిక మానవీయ విలువల ఇతివృత్తంలో కొనసాగేదే పద్యరత్నాలు అనేటువంటి పాఠ్యభాగం. నెక్స్ట్, పద్యరత్నాలు పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ పద్య ప్రక్రియ. పద్యరత్నాలు అనే పాఠం యొక్క ప్రక్రియ పద్య ప్రక్రియకు చెందినటువంటిది. నెక్స్ట్, పద్యరత్నాలు అనే పదానికి సమాసం పేరు గుర్తించండి. పద్యరత్నాలు అనే పదానికి సమాసం పేరు గుర్తించండి. సో ద ఆన్సర్ ఈజ్ ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. పద్యరత్నాలు అనే పదానికి సమాసము ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. నెక్స్ట్, నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూల పూయు. నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు. ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్, తొలి హేతువాద రచయిత ఎవరు? తొలి హేతువాద రచయిత ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి గారు తొలి హేతువాద రచయిత. నెక్స్ట్, ఇదే ప్రభు మిమ్మల్ని కుట్టి ఉంటుంది అని ఎవరితో అన్నారు? ఇదే ప్రభు మిమ్మల్ని కుట్టి ఉంటుంది అని ఎవరితో అన్నారు? సో ద ఆన్సర్ ఈజ్ సేవకుడు రాజుగారితో అన్నాడు. ఇదే ప్రభు మిమ్మల్ని కుట్టి ఉంటుందని సేవకుడు రాజుగారితో అన్నాడు. నెక్స్ట్,
మాట తిరగలేరు మానధనులు, మాట తిరగలేరు మానధనులు అనే పద్యపంక్తిలో మానధనులు అనే పదానికి అర్థం ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ మానమే ధనంగా కలిగిన వారిని మానధనులు అంటాము. ఇదే దీని యొక్క అర్థము. మానమే ధనంగా కలిగిన వారు. సో ద ఆన్సర్ ఈజ్ మానమే ధనంగా కలిగిన వారు. నెక్స్ట్, మొదలు చూచిన కడు గొప్ప పెదప కరుచు, మొదలు చూచిన కడు గొప్ప పెదప కురుచు అనే పద్యమును రచించినటువంటి కవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ ఏనుగు లక్ష్మణ కవి ఈ పద్యాన్ని రచించినటువంటి వ్యక్తి. నెక్స్ట్, సూత పురాణం పలనాటి పౌరుషం రచించినటువంటి కవి ఎవరు? సూత పురాణం పలనాటి పౌరుషం రచించినటువంటి కవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి గారు సూత పురాణం పల్నాటి పౌరుషం మొదలైనటువంటి రచనలు రచించినటువంటి కవి. నెక్స్ట్, జాతులెన్ని ఉన్నా నీతిగా బతకమనే చెప్పాయి, రచనలెన్ని ఉన్నా వాటి గొప్పదైన భావం ఒక్కటే అని అన్న కవి ఎవరు? జాతులెన్ని ఉన్నా నీతిగా బతకమనే చెప్పాయి, రచనలెన్ని ఉన్నా వాటి గొప్పదైన భావం ఒక్కటే అని అన్న కవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ నార్ల వెంకటేశ్వరరావు గారు. నార్ల వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్, ధనము కూడబెట్టి దానంబు చేయక అన్న శతక కవి ఎవరు? ధనము కూడబెట్టి దానంబు చేయక అన్న శతక కవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ వేమన. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల అన్న శతక కవి ఎవరు? బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల అన్న శతక కవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ బద్దెన. నెక్స్ట్, ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు అన్న కవి ఎవరు? ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు అన్న కవి ఎవరు? జంజాల పాపయ్య శాస్త్రి. ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చెయ్యకు, సరసం అంతనంత విరసమగును అన్న కవి ఎవరు? ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు, సరసమంతనంత విరసమగును అన్న కవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ నార్ల చిరంజీవి. నార్ల చిరంజీవి. నెక్స్ట్, బ్రతుకవచ్చుగాక బహుబంధములైన వచ్చుగాకలేమి వచ్చుగాక అన్న కవి ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ బమ్మెర పోతన. నెక్స్ట్, పుత్రోత్సాహము ఏ సంధి? పుత్రోత్సాహము ఏ సంధి? సో పుత్రోత్సాహము అన్నది పుత్ర ప్లస్ ఉత్సాహము, పుత్రోత్సాహము ఇది గుణసంధి. సో ద ఆన్సర్ ఈజ్ గుణసంధి. ధనము కూడబెట్టి దానమ్ము నీయక అనే పద్యము ఏ రకమైన ఛందస్సును ఉపయోగించి రచించారు? ధనము కూడబెట్టి దానమ్ము నీయక అనే పద్యము ఏ రకమైన ఛందస్సును ఉపయోగించి రచించారు? సో ద ఆన్సర్ ఈజ్ ఆట వెలది. నెక్స్ట్, సమయానికి తగినట్లుగా ఉండి రాజుగారి నిద్రపోయాక మెల్లగా కుట్టు అని ఎవరితో అన్నారు? సమయానికి తగినట్లుగా ఉండి రాజుగారు నిద్రపోయాక మెల్లగా కుట్టు అని ఎవరితో అన్నారు? సో ద ఆన్సర్ ఈజ్ పేను నల్లితో అంది. పేను నల్లితో అంది. శుభ్రంగా రాజుగారు నిద్రపోతారు, నిద్రపోయే తర్వాత కరెక్ట్ సమయం చూసి రాజుగారిని కుట్టు అని పేను నల్లితో అంది. నెక్స్ట్, పరమార్థము ఏ సంధి? పరమార్థము ఏ సంధి? పరమ ప్లస్ అర్థము, పరమార్థము సవర్ణ దీర్ఘ సంధి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి టీచర్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు మరిన్ని అందివ్వగలను. అదేవిధంగా మీరు ఇచ్చే సపోర్టు మాకు కొంచెం ముందడుగు వేయడానికి, మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం సహాయపడతాయి. అలానే మాకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వగలిగినట్లుగా ఉంటాయి. సో టీచర్స్ సపోర్ట్ చేయండి. అలానే మేము పెట్టే వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.